నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనకాం గాను శ్రీ అనికేత్ సల్వార్ గారు, శ్రీమతి రీమా శ్రీపాటి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాసు లక్ష్యంగా 65 మంది నిరాశ్ర వృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ అనికేత్ సల్వార్ గారి మాతృమూర్తి గారైన శ్రీమతి సల్వార్ సుజాత గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మరియు శ్రీ అనికేత్ సల్వార్ గారి తండ్రి గారైన శ్రీ సల్వార్ అనూప్ కుమార్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా 18/8/2026 నాడు సందర్భంగా ఈరోజు అనకాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి సల్వార్ సుజాత గారికి అలాగే శ్రీ సల్వార్ అనూప్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరొకలు కోరుకుంటూ కోటి కాంతల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ సోదరి శ్రీమతి సల్వార్ సుజాత గారు, శ్రీ సల్వార్ అనూప్ కుమార్ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ అలాగే మా ఆశ్రమం తరఫున బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సుజాత అమ్మ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ సుజాత అమ్మ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. అదే శ్రీ సల్వార్ అనూప్ కుమార్ గారు కూడా మా ఆశ్రమం ద్వారా బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సల్వార్ అనూప్ కుమార్ సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ యూ సల్వార్ అనూప్ కుమార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమతి సల్వార్ సుజాత గారికి, శ్రీ సల్వార్ అనూప్ కుమార్ గారికి, శ్రీమతి రీమా శ్రీపాటి గారికి, శ్రీ అనికేత్ సల్వార్ గారికి, చిరంజీవి అమైరా సల్వార్ గారికి, చిరంజీవి రిదాన్ సల్వార్ గారికి, శ్రీమతి నిషిత గారికి, శ్రీ సంతోష్ గారికి, చిరంజీవి ప్రజ్వల్ గారికి, చిరంజీవి ఆదృతి గారికి, డాక్టర్ శ్రీ అక్షత్ కుమార్ సారంగ్ గారికి, శ్రీమతి శైలజ సారంగ్ గారికి, శ్రీ అనురాగ్ సారంగ్ గారికి, శ్రీమతి మేఘన సారంగ్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసని దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి రీమా శ్రీపాటి గారికి, శ్రీమతి నిషిత గారికి, శ్రీమతి శైలజ సారంగ్ గారికి, శ్రీమతి మేఘన సారంగ్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద ఎక్కరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య సార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాయ వందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరాలని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటయ్య సార్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి రీమా శ్రీపాటి గారు, శ్రీ అనికేత్ సల్వార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ జిలేబీ, అలాగే సేవ్ మిక్చరు, అలాగే రైసు, అలాగే బెండకాయ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.